నా సాయి బంధువులందరికీ అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఇప్పుడు బాబావారి యొక్క అవతార విశిష్టత. సర్వమత హితాన్ని కోరిన అద్భుత అవతారమూర్తి శ్రీ సాయినాథులు. హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరుగుతున్న సమయంలో రెండు మతాల వారి మధ్య సఖ్యత కుదర్చటానికి అవతరించిన యోగి పుంగవులు శ్రీ సాయినాథులు. షిరిడీలో ఒకే రోజు శ్రీరామ నవమి చందనోత్సవములను అందరి చేత నిర్వహించడం ద్వారా మానవత్వమే అందరి అభిమతం కావాలని ఉద్బోధించారు శ్రీ సాయినాథుల వారు. శ్రీ సాయి వేషధారణను బట్టి కొందరు మొహమ్మదీయుడు అనుకునేవారు. రోజు నూనె దీపాలు వెలిగించడము, తానుండే మసీదుకు ద్వారకామాయి అను పేరు పెట్టడము, ఏటా శ్రీరామనవమి ఉత్సవాలను జరిపించడము, తులసి మొక్కలను పెంచడాన్ని చూసి హిందువు అని కొందరు అనుకునేవారు. సరే, రెండు మతాల వారు బాబాను ఆశ్రయించేవారు. మతాలని సృష్టించి పాలించే భగవంతుడిది ఏ మతం గనుక శ్రీ సాయి తన సరళ బోధనలు, సులభ మార్గాల ద్వారా మనిషి మోక్షప్రాప్తికి మార్గం చూపడంతో పాటు అధర్మ సంఘజీవనం ఎలా ఉండాలో స్వయంగా ఆచరించి చూపారు. గోకులాష్టమి రోజున గోపాల్కాల ఉత్సవాన్ని వైభవంగా జరిపేవారు. ఈదుల్ ఫితర్ నాడు ముస్లిములచే మసీదులో నమాజు చేయించేవారు. మొహర్రం నాడు ముస్లిములు తాజియాను మసీదులో 4 రోజులు ఉంచుకోవడానికి అనుమతించేవారు. ఒకవేళ 4 రోజుల తర్వాత వారు దారిని తీసివేయకుంటే బాబానే దారిని తొలగించేవారు. ఎంతోమంది బాబాను మీది ఏ మతం అని అడగాలని ఉబలాట పడేవారు. కానీ బాబా ముఖం చూడగానే ఏదో దివ్యత్వం గోచరించి మూగవారయ్యేవారు. బాబా ముస్లిం అనుకుంటే బాబా చెవులకు హిందువుల మాదిరిగా కుట్లు ఉండేటివి. హిందువే అనుకుంటే మసీదు ఎలా నివాసమైంది? ముమ్మాటికి ముస్లిమే అనుకుంటే నిత్య దీపారాధన, హోమం చేయడము, భజన, సంతర్పణలు ఎందుకు చేస్తారు? ఇవి భక్తులకు తీరని సందేహాలు. ఎవరైతే సర్వం త్యజించి భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసి దేవునిలో ఐక్యమవుతారో వారు జాతి మతాలకు అతీతులు. వారి హృదయం నిష్కల్మషం. సాయి అవతారం విశిష్టమైనది. బాబా శుద్ధ చైతన్యానందమూర్తి. సామాన్యుల దగ్గర నుంచి సాధువుల వరకు బాబా దర్శన భాగ్యంతో ధన్యులయ్యేవారు. అందరితో అల్లా మాలిక్ అనేవారు. వాదాలు, వంతులాటలంటే బాబాకు గిట్టేవి కావు. పేదలను, ధనికుడిని ఒకే మాదిరిగా ఆదరించేవారు. సన్మానాలు, ఆడంబరాలకు దూరంగా ఉండేవారు. శ్రీ సాయి షిరిడిలో వెలిసిన ప్రత్యక్ష దైవం. ఓం సాయిరామ్, జై శ్రీరామ్. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య. దయచేసి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరాభిమానులు చూపండి. ఓం సాయిరామ్, జై శ్రీరామ్.